హాయ్ అండి. ఈరోజు క్రిస్పీగా గులాబీ పువ్వులు ఎలా చేయాలో మా తీరులో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఈ గ్లాస్తోని 2 గ్లాసులు బియ్యం పిండి, ఇది 2వ గ్లాసు. 2 గ్లాసులు వరిపిండి అయితే 2 గ్లాసులు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి ఇది 1 గ్లాసు, ఇది 2వ గ్లాసు. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. షుగర్ అయితే మట్టికి నేను తలగొట్టి వేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఫుల్గా వేసాను కదా, ఇది తలగొట్టే వేస్తున్నాను అనమాట. మనం ముప్పావు గ్లాస్ అయినా వేసుకోవచ్చు పంచదార. నేనైతే మట్టికి ఇలా వేస్తున్నాను. స్వీట్ అయితే మట్టికి కరెక్ట్గా సరిపోద్ది. ఇదిగోండి 2 గ్లాసులు. కొంచెం ఉప్పు, స్వీట్ చేసే దాంట్లోనే కొంచెం ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది. నేను యాలకుల పొడి అది కూడా వేస్తాను, అది వేసే ముందు కొంచెం కలిపేసి వేస్తాను అన్నమాట. ఇప్పుడు ఈ పిండిలన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇకుండి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. వంటలు కానీ ఏమీ లేకోకుండా బాగా మొత్తం అంతా కూడాను వాటర్లోని పిండి అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం పిండి ఎంత బాగా నానబెట్టుకుంటే అంత బాగా గులాబీ పూలు వస్తాయి అన్నమాట. మనం కొంచెం ఇలా గట్టిగానే కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల మనకి పంచదార నానిన తర్వాత పలచగా అవుతుంది అన్నమాట. అది నానిన తర్వాత ఇంకా పలచపడుతుంది కాబట్టి మనం ముందుగానే కొంచెం గట్టిగా కలుపుకొని ఉండాలి. ఇప్పుడు మనం ఇది ఒక 4-5 గంటలు పక్కన పెట్టేసుకొని ఉంచేసుకుందాము. 4-5 గంటల తర్వాత మనం గులాబీ పువ్వులు ఎలాగ వేసుకోవాలో కూడా చెప్తాను. ఇది ఎంత నానితే అంత బాగా వస్తాయండి పువ్వులు కూడాను. మనకి ఒక 1 రోజులు ఉన్నా కూడా చాలా బాగుంటాయి కరకరలాడుతూను. అదే నానుకోకుండా వేస్తే మటుకి మెత్తగా వచ్చేస్తాయి. తర్వాత 4-5 రోజులకే కూడా సాగుతాయి అన్నమాట. అందుకని అనేసి మనం పిండి నానబెట్టుకోవాలి. అలాగే పువ్వుల గుత్తిని కూడా క్లీన్ చేసుకొని నూనెలో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇగోండి ఇప్పటికి నేను నానబెట్టి 5 గంటలు అయ్యిందనమాట. ఈ 5 గంటలు కూడాను బాగా నానింది. గులాబీ పువ్వులకి ఎప్పుడు కూడాను 4-5 గంటలు నానిన తర్వాత వేసుకుంటే మటుకి పువ్వులు చాలా బాగా వస్తాయి. ఇంకోండి నేను కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను అనమాట. ఈ యాలకుల పొడి వేయడం వల్ల స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పువ్వులు అయితే మటుకి చాలా బాగుంటాయి. ఇలా కలిపేసుకోవాలి. చూసారా మనం కలిపినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడైతే మటుకి ఎలా ఉందో చూసారా. కళాయి పెట్టేసుకొని ఈ గుత్తి మునిగే వరకు కూడా ఆయిల్ పోసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇలాగ బాగా మరిగిన తర్వాతనే అప్పుడు గుత్తు తీసుకోవాలి. అంతవరకు కూడా హీట్ ఎక్కనివ్వాలి. గుత్తు హీట్ ఎక్కాలన్నమాట. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఎలా అంటే ఇలా క్రీమీగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే చాలా బాగా వస్తాయి. చూసారు కదా ఎలా వస్తుందో, అలా పడాలి. అలా ఉంటే సరిపోద్దండి. నేను ఎక్కువ పిండి కలిపాను కదా, నేనైతే దీంట్లోకి కొంచెం పిండి వేసుకుంటాను అన్నమాట. వేసుకొని పువ్వుల గుత్తు మునిగేంత వరకును ఉంచుకుంటాను. ఇదిగోనండి ఇలా చిన్న బౌల్లోకి వేసుకున్నాను కదా. ఇప్పుడు హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు తీసి పువ్వు వేద్దాం. పువ్వు వేసిన తర్వాత ఇలా పెట్టి ఇలా తిప్పుకుంటే మనకి పిలకల్లాగా అలాగా రాకోకుండా ఉంటాయి అన్నమాట. చూసారా ఒక 4-5 పువ్వులకైతే అంటుకుంటుందేమో కానీ తర్వాత నుంచి అయితే ఇలాగా విడిపోయి వస్తాయి అన్నమాట గుత్తు నుంచి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసేసుకోవాలి.
ఇలాంటి జాలి మీద వేసుకోవాలి. మనం ఏ షేప్లో వేస్తే అలాగే ఉంటుంది అనమాట. మనం ఇలా రౌండ్గానే ఇలాగే జాలీలోని సెంటర్లో వేసామంటే ఫ్లవర్ అయితే మటుకి ఇలాగే ఉంటుంది. అందుకనేసి పువ్వు ఇలా రావడం కోసమన్నా ఇలాగ మనం సెంటర్లో వేసుకుంటే అలాగే ఉంటుంది అనమాట. ఆరిన తర్వాత కూడా మనకి రౌండ్గా ఇలా పువ్వుల్లా ఉంటాయి అన్నమాట. ఇవ్వండి, అయిపోయాయి కదా. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఎలా క్రిస్పీగా వచ్చాయో చూసారు కదా. మనం కలిపే పిండిలోని చక్కగా అన్నీ కూడా సరిపడగా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలపడం వల్ల చాలా బాగా వస్తాయి. 3 నెలలైనా సరే అలా నిలవ ఉంటాయి, చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆహా పోపులు పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.